నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. చాలా ప్రార్థన చేసుకున్నామని మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతిస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మరొక జనంలోనికి నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీ మాటల ద్వారా మేము నాయన మీ కొరకు పెట్టడానికి సహాయం చేయండి. ఈ వాక్కులు మాకు అనుగ్రహింపు చేయండి, మమ్మల్ని బలపరచండి. ప్రభా, భౌతికమైనటువంటి రీతిలో రక్త మాంసాలతో ఉన్నామని ప్రభా, ఆత్మ సంబంధమైనటువంటి నీ వాక్కు ఎలా గ్రహించాలో, ఎలాగ వాటి ప్రకారంగా మా శరీరంలో లోపలిచి జీవించాలో మాకు అవగాహననిచ్చి ప్రభా, ఆత్మీయత నుండి ఆనందించే వారిగా సిద్ధపరచండి. మాతో మాట్లాడండి. అల్పడును నాయన మలుపు చేసి నేను మీ యొక్క జ్ఞానవాక్కులను మాకు దయచేసి సహాయం చేయండి. మీరే మహిమాగంతా పొందుతున్నాను. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గం దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది అన్నారు. సో కనుక గాడ్ సుప్రీం, గాడ్ హైయెస్ట్ ఒక అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది అని రాయబడింది. నరుడు దాగుకున్నటకు గాఢాంధకారమైనను చీకటి అయినను లేదు అని కూడా రాయబడింది. కనుక ఎక్కడ దాగలేదు. మనుషుడు మనుషుని మోసం చేయవచ్చు, చెడును కూడా మంచిగా మంచి మాట్లాడవచ్చు, న్యాయమును అన్యాయంగా మర్చవచ్చు, అన్యాయమును న్యాయంగా తీర్చిదిద్దవచ్చు. కానీ దేవుడు మాత్రము అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయట అసంభవము. నా పాస్టర్ గారి కుమార్తెకి ఎంగేజ్మెంట్ జరిగింది ఒక 2 నెలల క్రితం. సకాలానికి డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఆ స్థలం ఎక్కడ అమ్ముడు బాలేదు. ఆయన వాళ్ళు ఎవరని చెప్పేసి ఏమనుకున్నారు, ఎలా అనుకున్నారు, ఇస్తారన్న డబ్బులు ఆయనకి ఇవ్వలేకపోయారు. ఆ పాస్టర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు కొన్ని పోగు చేసుకొని రెడీ చేసుకుంది ఇవ్వడానికి. వాళ్ళంతా ఏం చేశారంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అన్నారు. ఎంగేజ్మెంట్ 2 లక్షలు పెట్టి చేసిందాం. ఎంగేజ్మెంట్ 2 లక్షలు పెట్టి చేశారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం అదే పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుందాం. అదేంటయ్యా పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారు కదా, సకాలానికి డబ్బులు ఇవ్వలేదు. సకాలానికి డబ్బులు ఇవ్వకపోతే ఎలానో చూసి చేస్తున్నాం కదా, ఎన్ని చెప్పినా వెళ్ళారు. ఎవరో పాస్టర్ గారిని, ఆయన ఎక్కడో పాస్టర్ గారు కదా, ఆయన్ని రికమెండ్ తీసుకొచ్చారు. మధ్యలో ఎవరు న్యాయాధిపతులు, లోక సంబంధమైన జడ్జిస్, లాయర్స్, వాళ్ళ దగ్గరికి వేరే పాస్టర్స్ వచ్చి మరి ఇది ఇట్లా జరిగింది కదా, ఇదంతా ఒప్పందం మీద జరిగింది కదా, అక్కడ ముద్ర వేసింది ఏముంది? ఇప్పుడు పొలం విక్రయం చేసినప్పుడు
క్రయ విక్రయాలకి ఏం చేస్తారంటే డాక్యుమెంట్స్ రాస్తారు. డాక్యుమెంట్స్ రాసి సంతకాలు పెట్టి ముద్ర వేస్తారు అవునండి. అప్పుడు అది ఆధారం. మరి ఇక్కడ ఆధారం ఏంటి? వివాహం అయినందుకు ఆధారాలు కూడా ఒక గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటి ఆ చట్టబద్ధమైనటువంటి రీతిని బట్టి నేను ఈ వివాహ పత్రిక మీకు ఇస్తున్నాను అని పాస్టర్ గారు ఇస్తాడు. అయితే ఏమీ లేదు. అతను వచ్చి ఏం చేశాడంటే ఎలాగో అతని ద్వారా ఈ లాయర్ని పట్టుకుని ఈ లాయర్కి ₹1,00,000 ఇచ్చి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసేది. వీళ్ళు ఆయనకి ₹1,00,000, వీళ్ళకి ఒక 2,00,000కి 2,00,000 ఖర్చు అయ్యిందంటే 2కి 2,00,000 4,00,000 ఇస్తాం అని క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని అంటే అక్కడ ₹1,00,000 పెట్టిన ఒక చేపల చెరువు, ఒక 20,00,000 ఏమో చేతికి ఖర్చు ఇస్తున్నారు కనుక ఇప్పుడు దాంట్లో ఏమంటే ఇక ఈ 5,00,000 పోయినా కానీ ఈ 5,00,000 పోయినా పర్వాలా, కానీ అక్కడ ఏమొస్తుంది ₹1,00,000 విలువ చేసే చేపల చెరువు వస్తుంది, మళ్ళా 20,00,000 డబ్బులు వస్తుంది. 5,00,000 పెట్టి పోయింది, 15,00,000 పెట్టి పెళ్ళి చేసుకోవచ్చు. మనుషుల యొక్క న్యాయం ఎలాగ తిప్పివేస్తున్నారంటే మనుషులు వాళ్ళు సేవకులే న్యాయం తిప్పేస్తున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ మాట ఎక్కడ ఉందంటే ఏబు గ్రంథము 33వ అధ్యాయం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. నరుల మార్గము యెహోవాకు తెలియదు. వారి వారి మార్గములను బట్టి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి పద్ధతులను బట్టి దేవుడు వారికి ఫలము ఇచ్చును అని రాయబడింది. దేవుడు అన్యాయం చేయట అసంభవము. సర్వశక్తుడు న్యాయము తప్పుట దుష్కార్యము చేయుట అసంభవం. ఏ మాత్రము దుష్కార్యము చేయుడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏం చేసినా పరిశుద్ధమే, ఇది న్యాయమే. ఎందుకు దేవుడు మరి ఇలాగ జరగటం ఏంటి? కొన్నిసార్లు నేను అనుకునేవాడిని మనుషులు తప్పులు చేయడం ఏంటి, పశువులు తెచ్చుకోవడం ఏంటి? మనుషులేమో తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు. అందుకు గొర్రెల రక్తం ఏంటి, గొర్రెలు బలి అవ్వటం ఏంటి, ఎడ్లు బలి అవ్వటం ఏంటి, వాటిని బలి అర్పణ చేయటం ఏంటి అనుకునేవాడిని నేను. ఆలోచన బలి అర్పణ చేయడం అనేది, పాపం చేస్తే ఒకరు పాపం చేస్తే శిక్ష ఎవరికి? నేను పనిష్మెంట్ నేనే కదా అనిపించాలి. అమ్మాయికి జీవులు అయ్యేం చేస్తాయి?
అర్పించడం ఏంటి అంటే దేవుడు మానవుని ఎలా ప్రేమించాడో చూడండి. మానవుణ్ణి ఎంత ప్రేమించాడో, తన స్వారూప్యం ఇచ్చి, తన పోలికనిచ్చి, తనదైన ఆత్మని ఉంచాడు. కనుక మానవుడు పాపానికి బలి కాకుండా మానవుని ప్రేమించాడు. అంటే దేవుడు మానవుని ప్రేమించడం ఒకవేళ పొరపాట. దేవుడు మట్టి నుంచి తీసినటువంటి దేహము ఇది మట్టి అయిపోతుంది కదా, దీంట్లో జీవవాయువు ఉంది కనుక యుక్తిగా ప్రవర్తిస్తుంది. ఈ జీవవాయువు లేకపోతే ఇది తేలిక పని వస్తుంది, మట్టే కదా. దీన్ని కొనని ఎవరు కొనమనండి, కొనమంటారా? ఎవరు కొంటారా? దీంట్లో జీవవాయువు లేకపోతే ఎవరిని కొంటారా? జీవవాయువు ఉంటే ఎంత రేట్ ఎంత? ₹1,00,00,000. ముందు ఒప్పందమేమో 7 లక్షల, తర్వాత ₹1,00,00,000 వెళ్ళిపోయిందా, తర్వాత ఇంకొక 20 లక్షలు యాడ్ అయిందా? అంటే ఆ వాయువు, జీవవాయువు అందులో ఉండడం వలన ఈ దేహానికి ఏమొచ్చింది? విలువ వచ్చిందా? రేట్ వచ్చిందా? చెప్పండి, రేట్ వచ్చిందా? కనుక దేవుడు సరే ఆ వాయువు ఉంటేనే దాని రేట్ వచ్చింది. అది సత్య సంబంధమైనటువంటి ఆత్మ, దేవుని ఆత్మ మన ఆత్మకి తోడై ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క విలువ ఎంత? మనలో ఆత్మ ఉంది, మన ఆత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు విలువ ఎంత చెప్పండి? దాని విలువ సరే, ఆ విలువ కట్టగలరా? భూమి మీద ధనవంతునికి విలువ ఉంది. ధనవంతుడు ఎవరంటే మనిషికి తెలియదు. నీతిమంతుడు ధనవంతుడు కదా. నీతిమంతుడు ధనము లేనివాడుగా ఉన్న నీతిమంతుడు అతని విలువ ఎంత? నీతిమంతుడు ఈ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. కానీ ఆత్మ ఏ ఆత్మ చేత నడిపించబడుతుంది? దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంది కనుక నీతిమంతుడు. కనుక ఆ వ్యక్తి యొక్క విలువ ఎంత? ఆ వ్యక్తి యొక్క విలువను మనం కట్టలేము. కనుక మనుషులు తమ మార్గములను, నరుల యొక్క మార్గములు యెహోవాకు తెలియను. కనుక మానవుడు దాగుకొనుటకు ఏమి లేదంట చెప్పండి. గాఢాంధకారమైనను ఎక్కడ ఏమి లేదు, చీకటి అయినను గాఢాంధకారమైనను లేదని వాక్యం. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడలా చీకటైనను నీకు చీకటి కాకపోవును. చీకటైనను నీకు చీకటి కాకపోవును. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నాడు ఏబు గ్రంథంలోనే కింద ఉంది 22 వచ్చిన. ఆయన 21 వచ్చిన. ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఎక్కడ దాక్కుంటారండి? ఎక్కడ దాక్కుంటాం? ఇక దాక్కోవడం అనవసరం లేదు. ఎంతో ఏదో చెప్పుకోవటం మంచిది దేవుని దగ్గర అనుకునే వాళ్ళు ఎలా ఉంటారు? వాస్తవాలు బయట పెట్టుకుంటారు. కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, క్షమించే దేవుడు, విడిపించే దేవుడు,
విమోచన కలుగు చేసే దేవుడు కదా. ఇక మనం ఏదైనా చెప్పుకోగలిగినట్లయితే ఆయన వింటాడు అనుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన జాలిపడే దేవుడు. కనుక పిల్లరా, ఇక్కడ ఎక్కడ దాక్కుకోలేము, రాజుల కాలంలో ఉన్న దేవుడు. సృష్టి ఆయన మూలంగా కలిగదు. ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు. మొదటి మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, రాజులు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు ఎక్కడి నుంచి వచ్చినవి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ నరుల మార్గము యెహోవాకు తెలియను. కనుక మనం ఏం చేయాలి? అమ్మో దేవుడు చూస్తున్నాడయ్యా. చాలా మంది ఏమంటారంటే దేవుడు చూస్తున్నాడయ్యా, ఆయన దేవుడు చూస్తున్నాడు అని అంటారు కదండి. దేవుడు చూస్తున్నాడు అని అంటారు. కానీ మనము దేవుడు ఉన్నాడు, ఆయన కనుదృష్టి లోకమంపై కూడా సంచారము చేయించున్నది. ఇలా మన జీవితంలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినాడు. ప్రాణులలో అత్యున్నతమైనటువంటి జీవిగా మానవుడు నిర్మాణమయ్యాడు. ఈ మానవుని యొక్క జీవితము ఎంతో విలువైనది. కనుక మానవుడు దేవుని యొక్క ఎలా ఉండాలి? దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నటువంటి మానవుడు భూమి మీద దేవుని యొక్క పోలికలోనే జీవించవలసినటువంటి వ్యక్తి అంటున్నాడు. ఏమిటయ్యా దేవుని పోలిక అంటే? దేవుని యొక్క పోలిక ఏమిటి? ఆయన సత్యము, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. అదే వాటినే మనం కలిగినటువంటి వారముగా ఈ లోకంలో ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఆయనలో, అంటే ఆయన కుమారుడైనటువంటి మానవుడు, ఆయన స్వరూపంలో నిర్మాణం చేయబడినటువంటి మానవుల్లో ఆయన యొక్క లక్షణాలు ఆయన చూడాలి. దేవుని యొక్క లక్షణాలు ఆయన చూడాలి. యాస్టీస్గా మీ నాన్నట్టే ఉన్నారేంటి అని అంటారు. అవునా కదండి. అమెరికాలో అయితే బాబురావు అని మా దగ్గర ఒక అతను, నేను బాబురావు అని ఎలక్ట్రికల్ లొకేషన్లో చేసాం. ఒకే సెక్షన్లో పనిచేసాం. తీరా అయిపోయినకి అక్కడ చికాగోలో ఒక చర్చిలో సాక్ష్యం చెప్పిన తర్వాత పలానా ఎలక్ట్రికల్ లొకేషన్లో నేను ఇలాగా టెక్నీషియన్గా చేశాను, ఫలానా అని ఇలా చెప్పగానే ప్రేర్ అయిపోయిందని ఆయన దగ్గరికి వచ్చాను. వచ్చి అంటే నేను బాబురావు మీకు ఐడియా ఉందా అని అన్నాడు. తెలుసుకోవాలి, బాబురావు కొడుకు నేను అన్నాను. చూడగానే అలాగే యాసిడీస్గా ఉన్నాడు. అవునయ్యా, నేను చూడగానే ఆయన గుర్తుకు వస్తున్నాడు. అలాగనే క్రైస్తవం అనుకున్నప్పుడు మనము అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు మనలో కనపడాలా? లేదు, క్రీస్తు వాడమని చెప్పుకుంటున్నాం మనము, క్రీస్తు మనలో కనపడాలా? అంతే కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు పౌలు? నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సును మీరును కలిగి ఉండుడి. నాలో క్రీస్తు ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఏం సంపాదించాడు ఆయన? ఏ పోలిక సంపాదించాడు? దేవుని పోలిక. ఇప్పుడు ఇవన్నీ వ్యర్థమంటారా కాదంటారా? ఇప్పుడు మనం చేసే అన్నీ కూడా క్రీస్తు పోలికి రావడానికి
ఖర్చులు పెట్టి పెద్ద బంగారపు విగ్రహం తయారు చేసిన పెద్ద బంగారు కోట్ల రూపాయలు పెట్టి కోటాను కోట్ల రూపాయలు పెట్టి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పెద్ద యేసుక్రీస్తు ప్రభు యొక్క విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని తయారు చేశారు అనుకోండి. విలువైన దానిలో అంత విగ్రహం ఉన్నా కానీ అందులో ఏమి లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. ప్రాణం లేనటువంటి దానికి దేని విలువ ఉంటుంది? బంగారుకు విలువ ఉంటుంది, కానీ దేవుని విలువ అక్కడ. పౌలు సంపాదించింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని సంపాదించాడు. ఆయన నీతిని సంపాదించుకున్నాడు, ఆయన మనస్సును సంపాదించుకున్నాడు. క్రీస్తును కలిగి ఉన్నటువంటి ఇంటి మనస్సును మీరును కలిగి ఉండి అని చెప్పాడు. నాలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పాడు. నేను జీవించుచున్న జీవితము నా కొరకు కాదు, నా కొరకు సిలువ వేయబడినటువంటి క్రీస్తు కొరకు నేను జీవించుచున్నాను అన్నాడు. ఈ మాటలు ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఇవే కదా. ప్రతి క్రైస్తవునికి కావాల్సింది ఏదో పట్టకొట్టి కోసం ఈ లోకంలో జీవిద్దామా అంటే కాదు. వచ్చాము, మన పనిని సంపూర్ణం చేసుకున్నాం అంటే మరి సకల జీవరాశులన్నింటిలో కూడా న్యాయముల గురించి విచారణ చేస్తున్నాడు ఆ దేవుడు. నీతిని గురించి విచారణ చేస్తున్నాడా? మానవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. ఆనవాళ్ళు ఎవరి దగ్గర నుంచి అడిగాడు? ఆనవాళ్ళు కావాలి కదా. నోహ ఏం చేశాడు? ఒక కాకిని వదిలిపెట్టాడు. కాకిని వదిలిపెట్టి ఆనవాళ్ళు తీసుకురమ్మని కాకిని నమ్మి కాకిని పంపిస్తే యజమానుడు కాకి ఏం చేసిందండి? మృత కళేభారాల మీద అది ఉండి అది యజమానిని మర్చిపోయింది. లోకము అది మృత సంబంధమైంది. ఈ మృతమైన దాని మీద మనస్సు పెట్టి ఏం చేస్తున్నారు మానవుడు? యజమానుడైనటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాడు. కానీ తర్వాత ఒక నల్లబావును వదిలేను అని రాయబడింది. అదేం చేసింది? ఆనవాళ్ళు తీసుకొచ్చింది. ఒలివ ఆకుని తీసుకొని వచ్చింది. యజమానునికి ఆనవాళ్ళు తీసుకొచ్చింది. మనం కూడా అంతే. ఈ లోకానికి వచ్చాం, ఒక ఆనవాళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? పరలోకానికి ఆనవాళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఈ లోక సంబంధమైన మృత సంబంధమైన దాని మీద మనస్సు పెట్టుకొని మనం బలహీనలు కాకూడదు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి రీతిలో నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. కనుక దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. మనం గుర్తించగలిగి మన మార్గం ఏమిటి? యేసే మార్గము అని రాయబడింది కదా. యేసు ప్రభు మార్గం అని అంటే ఆయన ఎలాగ నడిచాడో ప్రతి సేవకుడైనా, ప్రతి విశ్వాసి అయినా, ప్రతి నాయకుడైనా, ప్రతి ఎవరైనా సరే మార్గం ఎవరు? యేసే మార్గము. ఎవరిని చూడాలి? యేసు ప్రభునే చూడాలి. యేసు ప్రభుని చూడాలి. కానీ యేసు ప్రభుని చూపిస్తున్నట్లుగా, యేసు ప్రభులాగానే చూపిస్తున్నట్లుగా ఇంకొకడు చూపించి పక్కకి తిప్పుతాడు. ఏం చెప్తాడండి?
ఆ మార్గంలోనే వెళ్తున్నట్టుగానే కనపడుతుంది కానీ ఆఖరికి పక్కకి వెళ్ళిపోతాం. తాజ్మహల్ చూసారు ఎవరైనా? తాజ్మహల్ ఫోటోలో చూడటం. తాజ్మహల్ చూసారు. తాజ్మహల్కి వెళ్దామని మేము ఒకరోజు ఏం చేసామంటే బండి దిగామండి. ఆగ్రాలో బండి దిగాం. బండి దిగి సరే ఇట్లా చూసి జస్ట్ అట్లా చూసి మళ్ళీ వెంటనే వేరే ట్రైన్కి వెళ్ళొచ్చని వేరే ట్రైన్కి బుక్ చేసాం. చూస్తే అక్కడికి వెళ్ళాలి 6 గంటలకల్లా క్లోజ్ చేస్తారు. ఆ సంగతి మాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఒక అతను వచ్చి ఒక తాజ్మహల్ ఉండే చూడొచ్చు మీరు అని చెప్పేసి చూద్దరు రండి అని చెప్పేసి ఏదో మాట్లాడాడు. తాజ్మహల్ ఇంకోటి ఉందేమో అని చెప్పి ఇంకోటి చూపిస్తాడేమో అని చెప్పేసి మేము మినీ తాజ్మహల్ ఉంది, మినీ తాజ్మహల్ ఉన్నారు. సరే మినీ తాజ్మహల్ అని చెప్పేసి సరే అదన్నా చూసేద్దాం లేకపోదా అని చెప్పేసి అంటే ఒక షాప్కి తీసుకెళ్ళి ఆ బొమ్మలు తీసుకొని చూపిస్తున్నాడండి. బొమ్మలు తీసుకొని చూపిస్తున్నాడు. ఇది ఆ మినీ తాజ్మహల్. ఎంత పిచ్చోడం సరే పదపద అని చెప్పేసి వెళ్ళిపోయాం. తర్వాత అయినా మరలా చూద్దామని చెప్పేసి ఆ తాజ్మహల్ దగ్గరికి వెళ్తే అదేంటయా అంటే తాజ్మహల్ హిస్టరీ మనకు తెలిసిందే, కానీ హిస్టరీ మనకు తెలిసిందే కానీ అది ఒక సమాధి. అందులో ఏం దొరుకుతుందయ్యా అంటే కుళ్ళిపోయిన షాజహాన్ ముంతాజ్ యొక్క ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు కూడా కుళ్ళిపోయిన ఏమో తెలియదు. దాన్ని ఏం చేశాడంటే అంత గొప్పగా దాన్ని కట్టారు కనుక దాన్ని దేశం ఏం చేస్తుందంటే దాని ఒక విధంగా అది ఒక వండర్స్లో అది ఒక వంటగా పెట్టి ప్రపంచంలో అది ఒక వ్యాపారం. అదొక నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మైసూరు మహారాజు కోట చూసినప్పుడు సొలొమోను కట్టినటువంటి దేవాలయము ఇంతకంటే ఎంత గొప్పదై ఉంటుందో కదా, అది ఇంతకంటే వండరు కదా అని నేను అనుకున్నా. వీటికంటే అది గొప్పది కదా, దీన్ని చూసి దానివల్ల ప్రయోజనం ఏముంది? కనుక లోకంలో మనం ఎలాంటి స్థితిలో ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా ఏది చేసినా ఆ వండర్స్ చూసి మనం ఆశ్చర్యపోయేదానికంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తాను చేసినటువంటి ఆ గొప్ప కార్యము అది అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. కనుక ఎవరి వైపు చూడాలి? యేసే మార్గము. మానవుడికి ఎవరు మార్గము? యేసుక్రీస్తు ప్రభువే మార్గము. ఎందుకు మార్గము? ఎందుకంటే మార్గము మనము సత్యములోనికి ప్రవేశించాలంటే ఏ మానవుడి ద్వారా సత్యం అనేది మనకి, నీతి అనేది మనకి అవగాహన కాదు. ఏ సంఘము, ఏ సహవాసము అని కాదు, కానీ ఏ దేవుడని చెప్పబడినటువంటి వారి ద్వారా కూడా మనకి వచ్చేది కాదు. కానీ వచ్చేది ఎక్కడి నుంచి మాత్రమే? యేసుక్రీస్తు ప్రభువే. అందుకని అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే ఆ మార్గాన్నే పట్టుకున్నాడు. ఆ మార్గం యేసే మార్గం పట్టుకున్నాడు. అక్కడే సత్యాన్ని గుర్తించాడు. అక్కడే వాక్యం యొక్క నెరవేర్పు జీవితాన్ని రుచి చూడగలిగినాడు. మన జీవితంలో కూడా పౌలు యొక్క దేహం లాంటి దేహం దేవుడు మనకిచ్చాడు. ఈ తరంలో మనం కూడా కొన్ని సంవత్సరాలు బ్రతికాము. ఇప్పటికి ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టబోయే సమయము ఆసనం అవుతుంది. ఏ రీతిగా విడిచిపెడతామో తెలియదు. కనుక సిద్ధపాటు అనేది మనకు కావాల్సి ఉన్నది. ఆ సిద్ధపాటులో ఏముండాలి? యేసు ప్రభుని మనం కలిగి ఉండాలి. అంటే చాలు. అయితే మోషే గురించి మనం ఒక మాట వింటాం కదా. మోషే గురించి 40 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించినటువంటి
ఐగుప్తి విద్యలని నేర్చినటువంటి మోషే 40 సంవత్సరాలు అయిన తర్వాత ఐగుప్తి తనము కంటే క్రీస్తు కొరకు మోషే పెద్దవాడైనప్పుడు గ్రహింపైంది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత గ్రహింపైంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అక్కడ ఏమొచ్చిందండి? విశ్వాసము. క్రైస్తవ జీవితానికి విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండుట అసాధ్యము. విశ్వాసం కావాలి. అయితే విశ్వాసమును బట్టి, విశ్వాసం ఎప్పుడు ఉంది? అబ్రహాం దగ్గరే ఉంది విశ్వాసం. అబ్రహాం దగ్గర నుంచి మోషే దగ్గర విశ్వాసాన్ని చూస్తున్నాం. విశ్వాసమును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని ఎంచుకుని. ఈ కంపేరింగ్ ఎప్పుడు రావాలండి? మనిషికి తాను డిసైడ్ అయిపోవాలి. ఏమవ్వాలి? ఐగుప్తి ధర్మ కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మనుషులు డిసైడ్ చేసుకోకపోతే, నిర్ణయించుకోకపోతే ధనము గొప్పదా, నిందలు గొప్పవా? 1000 మందికైనా ఒకళ్ళైనా వస్తారా? ధనం ఇస్తాం రమ్మంటే వస్తారా, లేకపోతే నిందలు వేస్తాం రమ్మంటే వస్తారా? చెప్పండి. భక్తి కలిగిన వాళ్ళు ఏమ్మా, ఏం కావాలి? ధనం కావాలా, నిందలు కావాలా? పెద్దవాడైనప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడండి? అసలు తాను చేయబోయే నిర్ణయం ఎవరితో తీసుకున్నాడు? నిర్ణయం ఎవరితోటి? ఐగుప్తి దేశపు ఫరో కుమార్తెతో నిర్ణయం తీసుకుంటున్నాడు. ఫరో కుమారుడిగా పెరగాల? ఇంతకాలం పెరిగాడా? ఐగుప్తి విద్యలను నేర్చాడా? సకల విద్య ప్రవీణుడయ్యాడా? అంతటి వాడైన తర్వాత ఇప్పుడేమన్నాడు? ఐగుప్తి విద్యల కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం. అసలు ఎంత ఏ టేస్ట్కి వచ్చాడండి? అసలు ఏ టేస్ట్కి వచ్చాడు? వదిలిపెట్టేసాడు మొత్తం. వదిలిపెట్టినప్పుడు ఆలోచించుకోమని చెప్పుకుంటారు. నీకు శిక్ష తప్పదని ఏదో చెప్పుకుంటారు. కానీ ఆ దినాల్లో కాదు, ఆ నిందల కంటే, ఆ ధనము కంటే ఈ నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకొని మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయింది. రాజాజ్ఞకు భయపడక, ఆగ్రహం అంటే చూడండి, రాజాగ్రహానికి మరి ఎలాగా చెప్పండి? రాజాగ్రహానికి భయపడక ఎంత ధైర్యం కావాలి? శిరస్సు అక్కడక్కడ తీసేస్తారు. అప్పట్లో పరిస్థితి అది. రాజుల పరిపాలన అంటే ఎమ్మండి కళ్ళ ముందే అలాగ తీసేయమంటే శిరస్సు తీసేయటం. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత సుఖమండి. ఒక మనిషిని చదివితేనే ఎంత గందరగోళం చేసేసారు. మొన్న ఒక మనిషి చనిపోయాడంటే ఎంత గందరగోళం అయిపోయింది. ఈ రోజుల్లో మనం ఎంత ధనీలో, అప్పుడు ఆజ్ఞాపిస్తే ఇంకేం లేదు, అంతే. అలాంటి ఆ స్థితిలో అంత ధైర్యం తీసుకున్నాడు. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కొరకు, తగ్గింపు కోసం, ఆ పోలిక రావడం కోసం, దేవుని యొక్క పోలికను సంపాదించడం కోసం ఆయన ఏం చేశాడంటే ఇదంతా విడిచిపెట్టేశాడు. ఇదంతా వేలైనగా ఆయన దేని మీద దృష్టించడం కూడా ప్రతిఫలముగా కలగపోవు బహుమానమందు ఆయన దృష్టి ఉంచెను అన్నాడు. ఇప్పుడు మనకి ప్రతిఫలముగా కలగబో బహుమానమా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి బహుమానమా? మనకి ఏది కావాలి?
అది మనం చూస్తున్నాం. అంటే మన కనులు ఎంతవరకు ఉన్నాయి? లోకం వరకే ఉన్నాయి. మన కను దృష్టి లోకం వరకే ఉంది. కానీ దేవుని వైపు మనం చూడలేకపోతున్నాం. మన కొరకు దాచి ఉంచినటువంటిది ఎంతో మేలుకరమైనది అనేది మనం గుర్తించలేకపోతున్నాం. కనుక మోషే ఏం చేశాడంటే ప్రతిఫలముగా కలగబోవు ఆ బహుమానం కొరకు ఆయన దృష్టి ఉంచెను అని రాయబడింది. అందులో కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. ఎందుకు వదిలిపెట్టేశాను ఆ భోగభాగ్యాలు, ఎందుకు వదిలిపెట్టేశాను అనుకున్నాడా అండి? అనుకోన 40 సంవత్సరాలు అరణ్యములలో గొర్రెలను కాచుకున్నాడు. తన విద్యను ఉపయోగించరా? గొర్రెలు కాచుకొని దేవుని యొక్క ప్రత్యక్షత వరకు కనిపెట్టాడు. అక్కడ కూడా 40 సంవత్సరాలు నీతిగానే బ్రతుకుంటా వచ్చాడు. దేవుని దగ్గర ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా చెప్పాడా? ఏ చెప్తే అదే అంటున్నాడు, ఏ చెప్తే అదే అంటున్నాడు. ఎంత విసిగిచ్చారో! ఇద్దరు పిల్లల్ని పెంచాలంటే విసిగే విసుగు. ఎంత విసిగిస్తారో పిల్లలు. విసిగిస్తారా లేదా? పడలేకపోతున్నాము అనుకుంటాం. ఎంత ప్రేమ ఉంటుందో మన పిల్లల మీద మనకు అంత ప్రేమ ఉంది. సుమారు 30 లక్షల మంది అంత విసిగిచ్చారు మోషే ఆ దినాల్లో. అంత విసిగిచ్చినా కానీ ఎంత సహించుకున్నాడు. మిక్కిలి సాత్వికుడు అని రాయబడింది. మిక్కిలి సాత్వికుడు. అంత సాత్వికత్వం కూడా దెబ్బ కొట్టిందండి. అవునా? అంత సాత్వికత్వాన్ని కూడా దెబ్బ కొట్టిందండి. మరి ఎట్లాగండి మన జీవితాలు? మనం ఎలా క్రైస్తవత్వాన్ని పోషించాలి? ఇప్పుడు అధిగమించాలా లేదా? ఖానాలు చేరాడా? మరి ఆయనే కదా ముందుండాలి నాయకుడు. మరి ఏమయ్యాడు? ఎందువలన ఖానాలు చేరలేకపోయాడు? ద్రోహం అంటే ఒక మాట కదండి, ఒక్క మాటే కదండి. ఆ మాట కూడా ఏ మాట? ద్రోహులారా అన్నాడు. కర్రని ఆ బండ వైపు చూపించమంటే కొట్టాడు. కర్రని కొట్టాడు. కారణం చేయాలి. దేవుని మాట అయ్యా ఏదో పొరపాటు అయిపోయిందయ్యా, పక్కన ఆడుకోవడానికి దేవుని దగ్గర క్షమాపణ ఆడుకోవడానికి అవకాశం ఉందండి. మనకున్నా లేదా? మనకున్నా లేదా? పొరపాటు అయిపోయిందని క్షమించమ్మా అని కాళ్ళు పెట్టుకుని ఏడిస్తే సరే. అది కొంతమంది క్షమించి ఈ కాళ్ళు చేతులు కాదు, కాళ్ళు చేతులు వదుకోవాలి. ఎట్లా క్షమాపణ అడుక్కుంటున్నాం, సమాధానం కొంతమందికి సమాధానం కూడా లేదు. అపో సమాధానం లేదు, అసమాధానం. కనుక ఇక్కడ యేసు మరి మోషేకి అలాంటి సమాధానం దొరికినట్లయితే శిక్ష వేశాడా? క్షమాపణ పొందుతున్నాడు. క్షమాపణ అడిగి సమాధానం వచ్చిందా? శిక్ష వేయబడి సమాధానం వచ్చిందా? శిక్ష వేయబడి సమాధానం. కనుక అక్కడ ఏం లేదండి, కాలానికి పంపించలేదండి. దూరంగా ఉండి ఆ పర్వతం మీద నుంచి, ఆ పిస్క కొండ మీద నుంచి చూసి అదే మీకు ఇవ్వబోయే దేశం, వెళ్ళండి, పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం, మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పేసి యెహోషువ తర్వాత అంటే పరిచారకుడు, ఆ పరిచారకుడికి ఈ నాయకత్వాన్ని అప్పగించి ఈ ప్రవక్త స్థానాన్ని యెహోషువ ప్రవక్తకి అప్పగించి ఏం చేశాడండి? ఆయన నాయకత్వంలో ఈ సమూహం అంతా
మీరు నాకు లోబడినట్టుగా ఆయనకి లోబడుతున్నాయి అని చెప్పేసి దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి పంపించాడు. పంపించి ఆ దేశానికి వాళ్ళు ప్రొడ్యూస్ చేశాడు. వెళ్ళాడా? వచ్చి వెళ్ళాడా? ఆ దేశానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. అందుకని ఎక్కడ పడిపోయాడు? ఆయన సమాధి ఎక్కడున్నదో ఎవరికి సమాధి ఎక్కడుందో తెలియదు. రాజుల సమాధిలో తర్వాత రాయబడినటువంటి ప్రవక్తలైనటువంటి వారి సమాధులు ఎక్కడున్నాయో తెలియదు. రాజులకి ఒక ప్రత్యేకమైన సమాధులు ఉన్నాయి, అవునా కదండి? రాజులకి ప్రత్యేకమైన సమాధులు ఉన్నాయి. దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతంలో యెహోయాదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెహోయాదా ఆయన ప్రధాన యాజకుడు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు 130 ఏళ్ల వాడు. 130 ఏళ్ల వాడు. అయితే ఆ దినాల్లో యోధారాజులలో ఒక రాజు అయినటువంటి రాజు యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కుమారుడైనటువంటి అహజ్యా యావాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరాలు 25 వచ్చింది. చూడండి, ఇతను ఎన్ని సంవత్సరాలు? యావాషు చాలా తక్కువ వయసు గలవాడు. ఏడు సంవత్సరాల వయసు అప్పుడు ఎలాగా రాజు చేశారని ఈ యెహోయాదా ఏం చేశాడంటే తన భార్య అయినటువంటి ఆమె కూడా రాజకుమార్తెలలో ఒక కుమార్తె నుండి దాచబడి ఈ అతల్య అయినటువంటి ఆమె ఏం చేసిందంటే అందరినీ సమూహంలో నాశనం చేసి ఈమె రాజ్యాన్ని ఏలడానికి ప్రారంభించింది. 6 సంవత్సరాలు మరుగు చేయబడింది. ఈ యావాషు అనే అతన్ని తీసుకుని వెళ్ళి దాచిపెట్టి పెంచాడు. ఎవరు? యెహోయాదా. దాచిపెట్టి పెంచితే ఆయన 7 సంవత్సరాలకి తీసుకొచ్చి రాజుగా ప్రకటించేసేసి రాజ్యం అంతా కూడా యోధా రాజ్యం అంతా కూడా ఆయన అప్పగించేశారు. ఆయన అతనికి తోడై ఉండి తను నడిపించినంత కాలము దేశము నెమ్మదిగా ఉండేను అన్నాడు. ప్రవక్త అంటే దేవుని యొక్క యాజకత్వం చేస్తున్నటువంటి తాను ఆ రాజు ప్రవక్త మాట విని, యాజకుని యొక్క మాట విని యథార్థముగా ప్రవర్తించిన రాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడు, కట్టోడైపోయాడు రాజు, గత వయసు వచ్చేసింది కదా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు కూడా యాజకత్వం చేస్తున్నాడు. వీళ్ళు యెహోవాను విసర్జించారు, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే మీరు ఎందుకయ్యా దేవుని విసర్జించారు అని అందుకు అతను చంపించాడు. అతను చంపించినందుకు అతను ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయినందుకు దేవుని యొక్క ఉగ్రత ఏమైపోయింది? అతని మీదకి వచ్చింది. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? ఈ యెహోయాదా అనే అతను చనిపోయినప్పుడు 130 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు తీసుకుని ఎక్కడ పెట్టారంటే ఆయన్ని రాజుల ఉంచు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించదు గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టారు. మరి ఈ యావాషు గొప్పవాడే, ఈయన ద్వారా గొప్పవాడు అయిపోయాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతను చనిపోయినప్పుడు ఎక్కడ పెట్టారంటే అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టారు, కానీ రాజుల సమాధిలో వారు పెట్టలేదు. ఎవరికి దొరికిందండి? రాజుకి దొరకాల్సిన సమాధి రాజుకు దొరికిందా? మరి యాజకుడికి దొరికినటువంటి సమాధి అక్కడ కాకుండా రాజు సమాధిలో పెట్టారు. కనుక భక్తి అనేది నరుల యొక్క మార్గము
నువ్వు ఏ స్థానంలో నాయకుడిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, సేవకుడిగా ఉన్నావా, ఏ స్థానంలో నీవు ఉన్నావో ఆ స్థానంలోనే దేవుడు నీకు ఎక్కడ సమాధులు పెట్టారండి? ఏ స్థానం ఇస్తాడు దేవుడు? మనకి ఏ స్థానం ఇస్తాడో, నువ్వు ఏది వెతుకుంటున్నావో అదే. కనుక పిల్లల మన జీవితంలో దేవుడు మనకు చేసినటువంటి గొప్ప ఈ అవకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారి నడతలన్నిటినీ ఆయన నడతలన్నిటినీ ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం అనేది ఆయనకి ఆయన గుర్తిస్తాడు. కనుక మనం ఉద్దేశాలు ఉంటాయి. మన గురించి మనం గొప్ప చేసుకోవడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికా, మన నామాన్ని గొప్ప చేసుకోవడానికా, మన ఔన్నత్యాన్ని గొప్ప చేసుకోవడానికా, మన ప్రగతిని గొప్ప చేసుకోవడానికా చేసే కార్యాలు లేవా? అవును చెప్పండి, ఉన్నాయి. కానీ ఆయన వారి నడతలన్నిటినీ, దేవుడు వారి నడతలన్నిటినీ కనిపెడతాడు. మన జీవితాల్లో పౌలు ఎలాగ నడిచాడో, యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గం ఏమిటో, నేనే మార్గం అని రాయబడింది కదా, ఆ మార్గం ఏమిటో ఆ మార్గాన్ని పౌలు నడిచాడు. కనుక మనం కూడా ఆ మార్గంలో రాజులు అంత మంచి స్థానాన్ని నుంచి చూపించిన కానీ ఆ రాజుకి ఏం దొరకలేదు? సమాధే దొరకలేదు. భూమి మీద సమాధే దొరకలేదు. రాజులు ఉంచు సమాధిలో అతను ఉంచలేదు. మరి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, అన్ని బాగానే చేశాడు. కానీ ఎక్కడ తొట్టిపోయాడు? దేవుని విసర్జించడం వలన, మనుషులని ఆధారం చేసుకోవడం వలన అతను నమ్మినటువంటి విధానంలో చివరి అంటే 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. కానీ ఆ 40 సంవత్సరాలతో చనిపోయే ముందు మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా కొంతకాలం పాటు భక్తి చేసే ముందు ఆత్మహత్యలు చేస్తాం. మొదట మంచి ప్రార్థన, మంచి జీవితము, మంచి నమ్మకము, కాలపరుతుల్లో ఏమైపోతుందో వికసించాలా, వాడిపోవాలా? భక్తి వాడిపోతుంది. భక్తి ఏమైపోతుంది? వాడిపోతుంది. అదే అనుకుంటున్నాం. అందుకని గొప్ప వాటిని వీటిని ఆశించవద్దు. మనం ఈ లోకంలో నుండి తీసుకునేది ఏది ఉండదు. కనుక యేసుక్రీస్తు ప్రభువే మనకి మార్గము, ఆయనే మనకు సత్యం. కనుక ఆ మార్గంలోనే మనము నడవలసిన వారిగా ఉన్నాం. ప్రభు ఇక్కడ దేవుని వాక్యం చదివించినట్టుగా ఆయన వారి నడతలన్నీ ఆయన గుర్తించను. కనుక ప్రతి వారి నడత దాక్కోవడానికి ఏది లేదండి. మనం ఆగిపోదాం అనుకోవడానికి ఏది లేదు. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర సమాధానం పరుచుకొని, సమ్మతి పరుచుకొని, దేవుడితో మనం సమైక్యంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని ఉన్నత స్థలంలో ఉంచుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం. కనుక మనది ఈ రాజ్య సంబంధమైనది కాదు. కనుక దీంతో మనకి ఏమి లేదు. ఇందులో ఉన్నాం కానీ ఈ సంబంధమే దీంతో సంబంధం కాదు. ఇప్పుడు ఉన్నాం కానీ దేవునితో సంబంధాన్ని మనం పెంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇది సమయము ప్రార్థనలో గడుపుదామండి. ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన.
ఈ వాక్యము ప్రభా మరి యొక్క మార్గము మీరుగా వచ్చబడి ఉన్నది అని వాక్యం సరస్సు వారి నడతలన్నిటినీ కూడా మీరు కలిసితే దేవుడు ఉన్నావు ప్రభా. మా దృష్టికి మేము నడిచి మార్గము యథార్థంగా ఉండవచ్చును, కానీ కొద్దిగా మరణానికి దారి తీస్తుందని వాక్యం ఉన్నది ప్రభా. అందుకని ఆయన అలాంటి వారు కాకుండా నీ దృష్టికి నీ ఎదుట ప్రభా మా ప్రవర్తన ఎలాగా ఆయన దిద్దుకోవాల్సిన వారిని ఉన్నాము ప్రభా. మాకు నేర్పించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. జీవము గల మా ప్రభా, నేనే మార్గము నేనే సత్యము అని మీరు చెప్పారు ప్రభా. నీ వైపు చూచే కళ్ళలు మా అందరికీ దయచేసి ఈ వాక్యాన్ని బోధిస్తున్న వారి వైపు చూచి మా కన్నులు మా మనస్సు కూడా బలహీనమవుతున్నవి, కానీ నీ వైపు చూస్తే ప్రభా మేము ఎలాగా స్థిరపరచబడతాము నిలబడగలుగుతాము నాయన. కనుక నాయన దేవా, ఈ జ్ఞానం గల మనుషులారా, జ్ఞానం కలిగినటువంటి వారు నాయన అని సంబోధించబడుతున్న రీతిలో ప్రభా సర్వశక్తుడు అన్యాయం చేయక అసంభవము ప్రభా. కనుక నాయన మేము నీ వైపు చూస్తూ ప్రభా భక్తి కట్టుకోవడానికి సహాయం చేయి. మనుషులను మోసం చేస్తున్నారు ప్రభా. నిజమే, ఆ యొక్క పరిస్థితి ప్రభా 2 లక్షలు నష్టపోయామంటే 2 లక్షలు ఇచ్చేసి ప్రభా వారున్నైనా వారి తీర్మానము కూడా వారి స్థిరత్వాన్ని కూడా ఆయన బద్దం చేసేసారు. ఈ లోకం అలా ఉన్నది, లోకపు తీర్పు అలా ఉంది. వారు కూడా స్వార్థను నడిపించేవారు ప్రభా. మరి ఆయన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ దిగజారిపోతున్న పరిస్థితిని బట్టి పెట్టుకోగలరు ప్రభా. మీరే సహాయం చేయండి. అదే నాలుగు రాజుల కాలాల్లో ప్రభా ప్రవక్తలు కూడా భయపడిపోయారు, వారి శిరచ్ఛేదాలు జరిగినాయి. ఇదే నాల్లో మాకు ఎంతో స్వేచ్ఛ ఉన్నది. స్వార్థ ప్రకటించడానికి, స్వార్థలో జీవించడానికి స్వేచ్ఛ ఉన్నది ప్రభా. ఇక్కడ నాలో మేము అలాగా చేయగలుగుతాం సహాయం చేయండి. యాజకత్వం చేస్తున్నటువంటి యెహోయాద ఒక రాజుగా నాయన చిన్న పిల్లవాడిని తీసుకువెళ్ళి దాచిపెట్టి 6 సంవత్సరాలు పెంచి 7వ సంవత్సరంలో దేవా మరి అతను యోధారాజులుగా చేసినప్పుడు 40 సంవత్సరాలు యోధారాజు ఆయన యోధా రాజ్యం మీద రాజ్యం వెళ్ళిన వాడిగా ఉన్నాడు. యెహోయాదా బ్రతికినంత కాలం కూడా దేశం నెమ్మదిగా ఉన్నదని ప్రభావం రాయబడి చనిపోయిన తర్వాత తన స్వచిత్తాన్ని ప్రభావం 40 సంవత్సరాలు ఏలినటువంటి విధానాన్ని కూడా మర్చిపోయి తన సొంత నీతితో ఉండడం వల్ల ప్రభాని బహిష్ఠుడైపోయాడు. చివరికి రాజుల సమాధిలో కూడా తనను పెట్టడానికి ఇష్టపడలేదు ఆయన. దేవా, మరి ఎన్నో విషయాలు మేము మీ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక మా జీవితాల్లో లోకాన్ని ప్రేమించేవారు కాకుండా దేవా మా దోషాన్ని, మా పాపాన్ని, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా నా తండ్రి తుడిచివేసుకోవడానికి మీతో చూడగలుగుతాం సహాయం చేయండి ప్రభా. నాలుగు మనుషుల వైపు చూస్తే పడైపోతాం, నీ వైపు చూస్తే ప్రభా నిలిచిన వారుగా ఉంటాము. అటు అనుభవానికి మేము రావడానికి సహాయం చేయండి. మా సంఘాన్ని మీరు శ్రేష్టమైనటువంటి అనుభూతులకి సంఘం నిలవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, పెద్దవాడైనప్పుడు ఏది విడిచిపెట్టాలో దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నాడు ప్రభా. నిలిచిన వాడుగా ఉండి అంత శ్రేష్టమైనటువంటి రీతిలో భక్తి చేశారు కదా. మా జీవితాల్లో కూడా మీ తట్టు చూచి ప్రభా మేము ఈ శ్రేష్టమైన అనుభూతిలోకి మేము రావడానికి మాత్రం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మాపై ఉన్న నాయకులను బలపరచండి, సహవాసం ప్రభా. అలాగే మా సంఘాన్ని ప్రభా సేవకులందరినీ మీరు బలపరచండి. విశ్వాసం ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి బలహీనతలో నుంచి సంపూర్ణమైన విడుదల నుంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
భౌతికమైన మేలు, ఆత్మ సంబంధమైన పరలోకమే మా కొరకు సిద్ధపరిచిన దేవుడు ఏంటి ప్రభా. శరీర సంబంధమైనటువంటి నిమిత్త మాత్రం క్షణికమైనటువంటి నాయన ఉన్నటువంటి ఆ నొప్పిని ఒక మాట చాలు నాయన, ఒక మాట ద్వారా నీవు మమ్మల్ని స్వస్థపరచగలరు. మీరు నాయన సంఘములో సమాధానం మీరు కలుగు చేయండి. ప్రతి బిడ్డకి మీరు నాయన గుడై మీ కంచె వేసి మీ కాపుదల నుంచి భద్రత నుంచి సహాయం చేయండి. సాయంత్రానికి మమ్మల్ని సిద్ధపరచండి. చిన్న మనలో మీ పాదసం చేర్చుకొని తిరిగి వెళ్తుండగా ప్రభా వారి ప్రయాణమంతట్లో క్షేమం నుంచి కలిగించే వారికి ఈ మాటలు తలపరుచుకుంటూ విన్న మాటల్ని ప్రభా భద్రపరుచుకుంటూ ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆత్మను బలపరుచుకొని బలోపేతం చేసుకునే వారిగా సిద్ధపరిచే సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకున్నారు. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసం నిత్యము మనందరికీ తోడైనది గాక. ఆమేన్. ధన్యవాదాలు.